ఇప్పుడు మీరందరూ వినబోయేది అనుజ్ జైన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్కి జరిగిన కథ. ఈ కథ ఎంత పెక్యులర్ అయినదంటే ఇది అతని లైఫ్కి అండ్ అతను ఇన్వెస్టిగేట్ చేసే కేస్కి రెండింటికి ఇంటర్ట్వైన్ అయినది. సో ఈ కేసు గురించి మనం తెలుసుకోవాలంటే మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 5th క్లాస్ చదువుతున్న అనుజ్ జైన్ అప్పుడే తన క్లాస్ రూమ్లో ఉన్నాడు. అతని డెస్క్ కిందే తన సిస్టర్ ఇచ్చిన ఒక రెడ్ కలర్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ మీద ప్లీజ్ ఓపెన్ ఇట్ ఓన్లీ ఆఫ్టర్ 35 years అని చెప్పి రాసింది. అలా క్లాస్ వింటూ ఉన్న అనుజ్ జైన్కి అప్పుడే పియోన్ వచ్చి అతనిని ప్రిన్సిపల్ పిలుస్తున్నాడని చెప్తాడు. సో ఇక అనుజ్ జైన్ అక్కడ నుండి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు. ఇక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాక ప్రిన్సిపల్ అతనికి ఒక విషయం చెప్తాడు. అది విన్న తర్వాత అనుజ్ జైన్ కంట్లో నుండి నీళ్ళు ఆగట్లేదు. అతను తన సైకిల్ తీసుకొని వెంటనే తన ఇంటికి బయలుదేరాడు. అతను తన ఇంటికి వెళ్ళినప్పటికే అక్కడ చాలామంది నిలబడుకొని ఉన్నారు. బయట తన అంకుల్ కూడా అనుజ్ జైన్కి కనిపిస్తాడు. ఇక అనుజ్ జైన్ ఇంట్లోకి వెళ్తుండగా అతని అంకుల్ అతనిని ఆపి లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి ఏడుస్తూ చెప్తాడు. కానీ అనుజ్ జైన్ తన అంకుల్ని పట్టించుకోకుండా అతనిని పక్కకి నెట్టి ఇంట్లోపలికి బయలుదేరుతాడు. లోపల ఉన్న ఆ హారిఫిక్ థింగ్ని చూశాక అప్పటి నుండి అనుజ్ జైన్కి PTSD మొదలవుతుంది. వాళ్ళ ఇంటి హాల్లో సరిగ్గా మధ్యలో డార్క్ మ్యాజిక్ లాంటి ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ మీద తల లేని అతని నాన్న శరీరం అండ్ అతని నాన్న ఒళ్ళో తన సిస్టర్ యొక్క తల కనిపిస్తుంది. తన సిస్టర్ బాడీ కనిపించట్లేదు. ఇంత భయానకమైన ఎపిసోడ్ని చూసాక అనుజ్ జైన్ ఇప్పటి నుండి ఎవరితో మాట్లాడలేదు. అతను ఇంకా అక్కడే ఉంటే తన మైండ్ పోతుందని చెప్పి అతని అంకుల్ అక్కడి నుండి వేరే ఊరికి తీసుకెళ్తాడు. ఇక 25 years తర్వాత ఒక అపార్ట్మెంట్ బయట చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు వేరే వాళ్ళతో, నాకు 3 days నుండి ఈ పక్క అపార్ట్మెంట్లో నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. డోర్ ఏమో లోపల నుండి లాక్ చేస్తుంది. ఎన్నిసార్లు నాక్ చేస్తున్నా డోర్ని ఎవరు తెరవట్లేదు. ఆ అపార్ట్మెంట్ డోర్ని ఎవరు తీయకపోవడంతో అక్కడుండే రెసిడెంట్స్ అక్కడ ఏదైనా డేంజరస్ థింగ్ జరిగిందేమో అని చెప్పి పోలీసుని పిలిపిస్తారు. ఇక అప్పుడే అపార్ట్మెంట్ దగ్గరికి ఒక పోలీస్ కార్ వచ్చి ఆగుతుంది. ఈ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి అనుజ్ జైన్ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాడు. తన పక్కనే ఉన్న జూనియర్ ఆఫీసర్ని ఆ డోర్ని బ్రేక్ చేయమని చెప్తాడు. ఇక వాళ్ళు గట్టిగా ప్రెషర్ ఇవ్వడంతో ఆ డోర్ బ్రేక్ అవుతుంది. వాళ్ళు వేగంగా లోపలికి వెళ్తారు. అక్కడున్న దాన్ని చూశాక అనుజ్ జైన్కి అతని ప్రీవియస్ PTSD మళ్ళీ ట్రిగర్ అవుతుంది. అక్కడ అనుజ్ జైన్కి 25 సంవత్సరాల క్రితం జరిగినట్టుగానే ఇక్కడ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ఇంట్లోని హాల్ యొక్క సరిగ్గా మధ్య భాగంలో ఒక డార్క్ మ్యాజిక్ లాంటి ముగ్గు సర్కిల్ని గీస్తున్నారు. ఆ ముగ్గు సర్కిల్ పైన ఒక తలలేని ఒక విమెన్ బాడీ ఉంది. ఆమె ల్యాప్లో ఒక అమ్మాయి, మేబీ దాదాపుగా ఆ అమ్మాయికి ఒక 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఆ పాప యొక్క కట్ చేసి ఉన్న తల ఆమె ఒళ్ళో ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని చూసిన అనుజ్ జైన్కి వెంటనే అతనికి జరిగిన PTSD మళ్ళీ ట్రిగర్ అవుతుంది. అతనికి వామిటింగ్ వస్తుంది. బాడీ అంతా షివర్ అవుతుంది. ఇక అప్పుడే పక్కనే ఉన్న ఆఫీసర్ వచ్చి సార్ మీకు అంతా బాగానే ఉందా అని చెప్పి అడుగుతాడు. ఇక అనుజ్ జైన్ అతనితో ఈ అపార్ట్మెంట్లో ఏమైనా ఫోర్స్డ్ ఎంట్రీస్ లేదా కిటికీ పగలగొట్టినట్టు ఏదైనా ఉన్నాయేమో చూసి నాకు చెప్పండి అని చెప్తాడు. ఇక అతనికి అట్లా చెప్పి అనుజ్ జైన్ ఆ ఇల్లు అంతా తిరుగుతూ చెక్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో అనుజ్ జైన్కి కొంచెం పెక్యులర్గా కనిపించేది ఏంటంటే ఆ ఇంటి గోడల మీద పెన్సిల్తో స్కెచ్ని గీస్తున్నారు. ఆ స్కెచ్లో జుట్టు గజిబిజిగా ఉన్న ఒక అమ్మాయి బొమ్మ గీసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక అనుజ్ జైన్ ఆ స్కెచ్ని ఫోటో తీసుకుంటాడు. అప్పుడే అనుజ్ జైన్కి అక్కడ ఒక రెడ్ కలర్ డైరీ కనిపిస్తుంది. ఆ డైరీని తీసుకొని అనుజ్ జైన్ తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. అప్పుడే అతని జూనియర్ ఆఫీసర్ వచ్చి సార్ ఇక్కడ ఎటువంటి ఫోర్స్ ఎంట్రీ లేదు, అలానే మేము CC కెమెరా ఫుటేజెస్ని కూడా చెక్ చేసాము, ఇక్కడ ఎవరు సస్పీషియస్గా వచ్చినట్టు మాకెవరు కనిపించలేదు. ఇక అనుజ్ జైన్ ఆ బాడీ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఆ బాడీ యొక్క లెఫ్ట్ సైడ్ రిస్ట్ దగ్గర ఏదో గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్కి సేమ్ ఇందాక బ్లాక్ మ్యాజిక్ దగ్గర ఉన్న ముగ్గులాగే ఒక డిజైన్ ఉన్నట్టు అనుజ్ జైన్కి కనిపిస్తుంది. ఇక అనుజ్ జైన్ ఆ లాకెట్ని తీసుకొని తన బ్యాగ్లో వేసుకొని ఈ బాడీస్ని వెంటనే పోస్ట్ మార్టంకి పంపించి ఇది నిజంగానే సూసైడా లేదా ఎవరైనా వీళ్ళని చంపారేమో చెక్ చేయండి అని వాళ్ళతో చెప్తాడు. ఆ లాకెట్ని చూస్తూ ఉంటే 25 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళ నాన్న చేతికి కూడా అలాంటి లాకెటే ఉన్నట్టు అతనికి గుర్తొస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనుజ్ జైన్కి అతని కొడుకు నుండి కాల్ వస్తుంది. కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండడంతో అనుజ్ జైన్ దానిని పిక్ చేయకుండా ఆ కాల్ని కట్ చేస్తాడు. ఇక అప్పుడే అనుజ్ జైన్ జూనియర్ ఆఫీసర్ అతని దగ్గరికి వస్తాడు. ఆ జూనియర్ ఆఫీసర్ ఫేస్ చూస్తుంటే అతను చాలా టెన్స్డ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అనుజ్ జైన్ అతనితో ఏమైంది అని చెప్పి అడుగుతాడు. సార్ మనకి ఇప్పుడే వేరే కాల్ వచ్చింది. సిమిలర్ ఫ్యాషన్లోనే సేమ్ ఇలానే డార్క్ మ్యాజిక్ లాంటి ముగ్గులు వేసుకొని ఒక అబ్బాయి ఊరేసుకొని చనిపోయాడు. అది విన్నాక అనుజ్ జైన్కి అసలు ఏం అర్థం కాదు. ఇప్పుడే మనం ఒక కేసు చేస్తున్నాము, ఇంతలోపే మళ్ళీ వేరే అబ్బాయి కూడా ఇట్లాంటి సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్ లానే చనిపోవడం అంటే మనం ముందు అక్కడికి బయలుదేరాలి అని చెప్పి వాళ్ళిద్దరూ తమ పోలీస్ కార్లో చనిపోయిన స్టూడెంట్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఆ స్టూడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా మళ్ళీ అనుజ్ జైన్ వాళ్ళ కొడుకు అతని కొలీగ్కి కాల్ చేస్తాడు. కొలీగ్ అనుజ్ జైన్తో సార్ మీ కొడుకు కాల్ చేస్తున్నాడని చెప్తాడు.
దాన్ని లిఫ్ట్ చేయొద్దు, మనం తర్వాత చూసుకుందాం అని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేసి అతను సూసైడ్ చేసుకున్న స్టూడెంట్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇంటి డోర్ బయట చనిపోయిన స్టూడెంట్ వాళ్ళ అమ్మ గట్టిగా ఏడుస్తున్నట్టు అనుజ్ జైన్కి కనిపిస్తుంది. అనుజ్ జైన్ ఆమెను గమనిస్తూనే అలాగే అతను ఆ స్టూడెంట్ రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్నదాన్ని చూశాక అనుజ్ జైన్కి వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకంటే ఆ స్టూడెంట్ తన స్కూల్ బెల్ట్తో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయి ఉన్నాడు. ఆ ఫ్యాన్ దగ్గర ఉన్న రూఫ్ పైన సేమ్ అలానే డార్క్ మ్యాజిక్ లాంటి ముగ్గులు వేస్తున్నట్టు అనుజ్ జైన్కి కనిపిస్తుంది. జూనియర్ ఆఫీసర్ ఇక అనుజ్ జైన్తో, సార్ 2 సిమిలర్ కేసులు ఒకే రోజు, ఈయన కనుక ఏదో ఒక బలమైన రిలీజియస్ కల్ట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని అతనితో చెప్తాడు. అనుజ్ జైన్ చనిపోయిన ఆ అబ్బాయి రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. ఆ రూమ్ అంతా చాలా ఫొటోస్ కింద పడున్నట్టు అనుజ్ జైన్కి కనిపిస్తుంది. దాన్ని చూస్తుంటే మేబీ ఈ అబ్బాయికి ఫొటోస్ తీసుకోవడం ఇష్టమేమో అని చెప్పి అనుజ్ జైన్కి అనిపిస్తుంది. ఇంకా అక్కడే ఏదో క్యామ్ రికార్డర్ ఆన్లో ఉన్నట్టు అనుజ్ జైన్కి కనిపిస్తుంది. అతను ఆ క్యామ్ రికార్డర్ని తీసుకొని ఆ వీడియోని పాస్ చేసి అదే వీడియోని మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి దాన్ని ఫస్ట్ నుంచి చూస్తాడు. ఇదే అబ్బాయి చనిపోకముందు ఆ వీడియోని రికార్డ్ చేసి చనిపోయినట్టు అందులో కనిపిస్తుంది. ఆ అబ్బాయి చనిపోక ముందు తన నాన్నతో, నాన్న నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నిన్ను మళ్ళీ చూడడం చాలా బాగుంది అని చెప్పి చెప్తున్నాడు. ఆ వీడియోలో ఆ అబ్బాయి ఎదురుగా ఎవరూ లేనప్పటికీ అతను వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నట్టు చెప్తూ ఉన్నాడు. అది విన్న కాన్స్టెంట్ వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నీ భర్త ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఆయన చనిపోయి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది అని చెబుతుంది. అది విన్న అనుజ్ జైన్కి అసలేం అర్థం అవ్వదు. ఎటువంటి మెంటల్ కండిషన్స్ లేని ఈ ముగ్గురు సూసైడ్ చేసుకుని ఎలా చనిపోతారు, అసలు ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలో అనుజ్ జైన్కి అసలు ఏం అర్థమవుతూ ఉండదు. ఇక అనుజ్ జైన్ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో, మీ అబ్బాయి చనిపోకముందు ఏదన్నా మీరు వియర్డ్గా కానీ సస్పీషియస్గా కానీ గమనించారా అని చెప్పి అడుగుతాడు. ఇక వాళ్ళ అమ్మ అనుజ్ జైన్తో, ఇదంతా ఆ స్కూల్ ట్రిప్ వల్లే జరిగింది అని చెబుతుంది. ఏ స్కూల్ ట్రిప్ గురించి మీరు చెబుతున్నారు అని అడుగుతాడు. ఆమె అనుజ్ జైన్ వాళ్ళ కొడుకు చదువుతున్న స్కూల్ పేరు చెబుతుంది. అది విని అనుజ్ జైన్కి చెమటలు పడతాయి. ఎందుకంటే అనుజ్ జైన్ వాళ్ళ కొడుకు కూడా నెల క్రితం అదే స్కూల్ ట్రిప్కి వెళ్ళాడు. అనుజ్ జైన్ చాలా బిజీగా ఉండడం వల్ల ఆ ట్రిప్ గురించి అనుజ్ జైన్ తన కొడుకుతో ఏమీ మాట్లాడలేదు. అప్పుడే జూనియర్ ఆఫీసర్ అనుజ్ జైన్ దగ్గరికి వచ్చి, సార్ మనం ఫస్ట్ చూసిన కేసులో వాళ్ళిద్దరే కాకుండా ఆమెకి ఇంకో కూతురు కూడా ఉంది. ఆ కూతురు సివియర్ క్యాన్సర్తో ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆమెకి కీమో జరుగుతూ ఉంది. ఈ అనుజ్ జైన్ తన జూనియర్ ఆఫీసర్తో వెంటనే హాస్పిటల్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వు అని చెప్తాడు. తన కొడుకు గురించి ఆలోచిస్తూ అనుజ్ జైన్ తన ఫోన్ని టర్న్ ఆన్ చేసి తన కొడుకుకి కాల్ చేస్తాడు. కానీ ఈసారి అతని కొడుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు.